అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగు టీచర్ వినిత. ఇంతకుముందు వీడియోలో తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లెసన్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఇది విషయ సూచిక. ఇది ఇలా నేర్చుకోవడం కంటే లెసన్ వైజ్గా నేర్చుకునేటప్పుడు ఇతివృత్తం కానీ ప్రక్రియ కానీ చాలా వరకు గుర్తుంటుంది ఎగ్జామ్ పరంగా మర్చిపోకుండా. ఈ సంసిద్ధత పాఠాలు కాంపిటేటివ్ పరంగా అంత అవసరం పడవు. జూన్ జూలై మాసాల్లో మాత్రం వీటిని ఫస్ట్ కంప్లీట్ చేస్తారు. తర్వాత ఆగస్టులో లెసన్స్ స్టార్ట్ అవుతాయి. మొత్తం 10 లెసన్స్ ఉంటాయి సంసిద్ధత పాఠాలు. ఇక్కడ మొదటి లెసన్ వచ్చేసి 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఫస్ట్ లెసన్ వచ్చేసి వానదేవుడ. ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. ప్రక్రియ అంటే ఇతివృత్తం అనేది పర్యావరణం గురించి ఉంటుంది. ఫస్ట్ లెసన్ అనేది. ప్రక్రియ అంటే ఏ రూపంలో ఉంటుంది? గేయం రూపంలో ఉంటుంది. మనకి కాంపిటేటివ్ పరంగా ప్రక్రియ ఇతివృత్తం అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ అవి లెసన్ వైజ్గా చూసేటప్పుడు మాత్రం మంచిగా గుర్తుంటాయి. ఫస్ట్ లెసన్ వచ్చేసి వానదేవుడ. ఇది గేయం రూపంలో ఉంటుంది. చూస్తూనే అర్థమవుతుంది కదా ఇది గేయ రూపంలో ఉంటుందని. ఇలా గుర్తుపెట్టుకోవాలి. చదివితే చదివినట్లే ఉంటుంది. అది లెసన్ చూస్తే మనకి ఆటోమేటిక్గా మైండ్లో సెట్ అవుతుంది. ఇది వానదేవుడ అనేది గేయ రూపంలో ఉంటుంది. ఇది పద్యం లాగైనా పాడుకోవచ్చు లేదంటే చదవచ్చు. ఫార్మాలిటీ. వానల్లు కురవాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సన్నంగా కురవాలే వానదేవుడా, తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా, చాటంత మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే వానదేవుడా, మా ఊరి కుంటళ్ళు వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా, చెరువులు నిండాలి వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా, పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలి వానదేవుడా, బీడి భూములన్నీ వానదేవుడా, బీరాన తడవాలి వానదేవుడా, పడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలి వానదేవుడా, 12 పరగణాల వానదేవుడా, చేలన్నీ తడవాలి వానదేవుడా, 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా, ఎన్నొళ్ళు వేయాలి వానదేవుడా, 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేలు పండాలి వానదేవుడా, గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడా, భాగ్యాలు కలగాలి వానదేవుడా, పేద సాధ బతకాలి వానదేవుడా, గొడ్డుగోల బతకాలి వానదేవుడా, కూలినాలి దొరకాలి వానదేవుడా, వెతలన్నీ తీరాలి వానదేవుడా, వలసపోయినోళ్ళంతా వానదేవుడా, ఊళ్ళకు రావాలి వానదేవుడా, బతుకులన్నీ మారాలి వానదేవుడా, సౌభాగ్యం అందాలి వానదేవుడా. ఇలా గేయ రూపంలో ఉంటుంది. మొదటిది వానదేవుడ అనేది ప్రక్రియ వచ్చేసి గేయ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఇది పర్యావరణం గురించి ఉంటుంది కదా, వర్షం అనేది. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇవి చేయండి కింద నెక్స్ట్ ఉంటుంది. ఇది మెథడాలజీ, తెలుగు మెథడాలజీలో విద్యా ప్రమాణాల కింద వస్తుంది 3rd క్లాస్లో. ఇవి ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఒకసారి. ఫస్ట్ వినండి, ఆలోచించి చెప్పండి కింద ఇవి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. ఇవి దానికి సంబంధించి ఉంటాయి. లెసన్ వెనకాల ఉండేవి. మూడవది ఆలోచించి సొంత మాటల్లో రాయండి, స్వీయ రచన. 4 పదజాలం. ఇక్కడ వర్ణమాల గురించి ఇక్కడ స్టార్టింగ్ నుంచి తెలుగు గ్రామర్ పాఠాన్ని స్టార్ట్ అవుతుంది. 6వది వచ్చేసి భాషను గురించి తెలుసుకుందాం. ఇవి విద్యా ప్రమాణాల కింద వస్తాయి తెలుగు మెథడాలజీలో. ఇవి చేయండి. ఇవి చేయగలను అనేది విద్యార్థుల చేయగలను అనేది విద్యార్థులకి సంబంధించి స్వీయ మూల్యాంకనం, వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి. ఇక్కడ వర్ణమాల
వర్ణమాల అనేది తెలుసు కదా, ఆ నుంచి బండిరా వరకు ఉంటుంది. ఇందులో ఆ నుంచి అవ్ వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు. ఈ బాక్స్లో కనిపించే రు కానీ లు కానీ లూలు కానీ అరసున్న చ జ అనేవి బండిరా అనేవి ప్రస్తుతం వాడడం లేదు, మనం ఉపయోగించడం లేదు తెలుగులో. ఈ బాక్స్లో ఉండే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగించడం లేదు తెలుగు భాష పరంగా. ఈ ఆ నుంచి ఆ వరకు అచ్చులు అంటారు, కా నుంచి బండిరా వరకు ఉండే వాటిని హల్లులు అంటారు. వీటి గురించి క్లియర్గా ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఈ భాషను గురించి తెలుసుకుందాంలో ఇక్కడ ఆ నుండి ఆ వరకు ఉండే అచ్చులు, కా నుండి బండిరా వరకు హల్లులు, వీటి గురించి. ఇక్కడ అమల మంచి బాలిక, ఇది ఒక వాక్యం. అమల అనేది ఇక్కడ ఒక పదం, ఆ అనేది ఒక అక్షరం, మా అనేది ఒక అక్షరం, లా ఇలా అక్షరాలతో కలిపి ఒక పదం ఏర్పడుతుంది. ఇక్కడ వాక్యం అంటే ఏంటి? వాక్యం అనేది కొన్ని పదాలతో ఏర్పడుతుంది, పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులకు గుర్తులు ఏర్పరచుకున్నాం, ఈ గుర్తుల్ని అక్షరాలు అంటాం. ఆ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటున్నాం. వర్ణమాలలో ఆ నుండి అవ్ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. అరసున్న సున్న విసర్గాలను ఉభయాక్షరాలు అంటారు. అ ఆ ఈ ఉ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ, ఈ ఆ నుండి అవ్ వరకు ఉండే అక్షరాలని అచ్చులు అంటారు. కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. ఇక్కడ బండిరా అనే అక్షరాన్ని రౌతి అని కూడా పిలుస్తారు. ఇక్కడ సూక్తి ఉంది, 3rd క్లాస్లో ఫస్ట్ లెసన్ వెనుక వానదేవుని సూక్తి. పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలా నిర్వచనం ఇచ్చారన్నమాట. అంటే ఒక సూక్తి రైతుల గురించి. ఇది కూడా ఒకసారి చూసుకుంటే బెటర్. ఇది 1st క్లాస్కి సంబంధించి. ఈ సూక్తి నేను ఇవి చేయగలను అనేది పిల్లల స్వీయ మూల్యాంకనం గురించి ఉంటుంది, స్వీయ మూల్యాంకనం సంబంధించి. ఈ ఫస్ట్ లెసన్ మీకు అర్థమైతే అందరికీ